remember, we always talks about yearly compounding. Wherever, whoever from our team we're talking about returns, it's always yearly compounding. So Indian market has given approximately 17% return, but how much people took home, that's a different story. Yeah. But why people are not taking? I'm sure average return. I think it was data from NSC. I think almost return taken to home by investors is around 11 to 13%. So I mean, you may be thinking 4 to 6%, but seems to be very small difference. But no, it's very huge. If you calculate in terms of 44 years, it's very, very huge difference. Why it is happening? That is because of the investor emotion or our behavior. That's where. So if you even next 20-25 years also, I'm sure market may not give 17% return. So let's say generally for information or for giving future return, we'll talk about only 12%. So expectation is say market is giving 12% return. But yeah, whether we will take that 12% or 15% whatever market is giving, మనం అది ఇంటికి తీసుకెళ్తామా లేదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ బిహేవియర్ నెక్స్ట్ 15-20-25 ఇయర్స్. గుర్తుపెట్టుకోండి. అంటే పాస్ట్ 44 ఇయర్స్లో ఎందుకు పీపుల్ ఇంటికి ఓన్లీ 11% ఆర్ 13% తీసుకెళ్లారంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. అంటే మనకు ఎగ్జాంపుల్ ఈ 44 ఇయర్స్లో అంతా బాగా జరిగింది ఎకానమీ ఎవరిని అనుకోవచ్చు. ఆల్వేస్ ఎకానమీ విల్ హ్యావ్ బ్యాడ్ ఫేజెస్ అండ్ గుడ్ ఫేజెస్. సింపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే లాస్ట్ 44 ఇయర్స్లో ఏం జరిగిందంటే ప్రైమ్ మినిస్టర్స్ అసాసినేషన్ జరిగింది, మనకు వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, అట్లాగే అతివృష్టి అనావృష్టి, కోలేషన్ గవర్నమెంట్స్ వచ్చినాయి, 6 monthsలో గవర్నమెంట్లు చేంజ్ అయినాయి, ఒక ఓటుతో గవర్నమెంట్లు పోయినాయి. సో ఫైనాన్షియల్ క్రైసిస్, గల్ఫ్ క్రైసిస్, అంటే మీకు 1980sలో రూపీ క్రైసిస్ అండ్ గల్ఫ్ వార్ జరిగింది మనకి. సో ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా వచ్చినాయి. రీసెంట్గా చూసినప్పుడు మనకి 92లో హర్షద్ మెహతా స్కామ్ వచ్చింది, 2000లో .com బబుల్ వచ్చింది, 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. సో అండ్ రీసెంట్ వన్ పెయిన్ పాయింట్ వాజ్ కోవిడ్. సో అంటే ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ calamities అనండి, ప్రాబ్లమ్స్ అనండి, స్కామ్స్ అనండి, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ గాట్ దట్ 17% రిటర్న్. ఓకే, నెక్స్ట్ 20-25 years ఎలా ఉంటుంది? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, మన రిటైర్మెంట్ గురించి ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ 15-20-25 yearsలో ఏం జరగవచ్చు? ఇవన్నీ జరుగుతాయండి. ఇవన్నీ జరగడానికి స్కోప్ ఉంది, బట్ వాటి పేర్లు మారచ్చు, రూపాలు మారచ్చు, కొత్తగా ఇంకా వేరే ఏమైనా జరగవచ్చు. we never know until COVID comes. There is one thing like COVID will come and make us sit calm for next 1 month doing nothing. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.